హాయ్ గైస్, మనం ట్రేడింగ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతాయంటే లాస్కి వచ్చేసి మనం చాలా టైం వెయిట్ చేస్తూ ఉంటాము. బట్ ప్రాఫిట్ వచ్చినప్పుడు మాత్రం 500, 600, 1000 రూపీస్లోనే ఎగ్జిట్ చేస్తాము. అలా కాకుండా మనం హోల్డింగ్ కెపాసిటీని పెంచుకోవడానికి ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. సో ఇది పాటించండి, కొంచెమైనా మీలో డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పొజిషన్ తీసుకున్న తర్వాత మనం పోర్ట్ఫోలియోకి అయితే వస్తాం కదా. సో ఇలా పోర్ట్ఫోలియోకి వచ్చిన తర్వాత చాలా మంది ఇక్కడే చూస్తూ ఉంటారు అనమాట ప్రాఫిట్ అండ్ లాస్ని. సో అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే ఒక పొజిషన్ తీసుకున్న తర్వాత మీరు ఆర్డర్స్లో మీరు స్టాప్ లాస్ అయితే పెట్టుకుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 100లో మీరు ఎంట్రీ తీసుకుంటారు, ఒక 75 or 80లో ఎస్ఎల్ పెట్టుకుంటారు కదా. సో ఇక్కడ మనకి ఆర్డర్లో కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే పోర్ట్ఫోలియో చూడకండి గైస్. సో ఈ పోర్ట్ఫోలియో చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీ టార్గెట్ ఒక 140, 120 అనుకోండి. సో ఈ ఆర్డర్స్ దగ్గర మాత్రమే అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే సో మీరు పోర్ట్ఫోలియో చూసినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే సో 180, 150 పోయిన తర్వాత మళ్ళీ రివర్స్ అవుతూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే లైక్ 1000 రూపీస్ నుంచి 500 రాగానే మీరు అక్కడే వెంటనే ఎగ్జిట్ చేస్తారు, మళ్ళీ కిందికి వస్తుందని చెప్పేసి. సో మీకు ఆ 120కి వెళ్తుంది అని తెలిసినా కూడా సో కొన్నిసార్లు మీరు హోల్డ్ చేయలేకపోతారు. ఎందుకంటే ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ చూసినప్పుడు మీరు ఎమోషనల్గా డెసిషన్స్ తీసుకొని వెంటనే ఎగ్జిట్ అవుతారు. అలా కాకుండా మీరు ఆర్డర్స్లోకి వెళ్ళి ఇక్కడ నుంచే స్టాప్ లాస్ అయితే ట్రైలింగ్ చేసుకోండి. సో ఇది వినడానికి చాలా చిన్న ట్రిక్ లాగా ఉండొచ్చు, బట్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. సో చాలా డిఫరెన్స్ చూస్తారు మీరు. అండ్ మీలో ఎవరైనా ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం మనకు DM చేయండి, మన పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.